guys, welcome back to our channel. ఇక్కడ మలేషియాలో లిటిల్ ఇండియా అంటే మన ఇండియన్ స్టోర్స్ అన్ని ఇక్కడ ఒక స్ట్రీట్లో ఉంటుందంట. సో అందుకని అలా ఎలాగ దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉన్నాయి కదా, ఒక కన్నేసేద్దామని అలా వచ్చాం. పూజకి కొన్ని ఐటమ్స్ అన్నీ యూజ్ అవుతాయి కదా, అంటే సారీ అని, ఫ్రూట్స్ అని, కొన్ని ఫ్లవర్స్, డెకర్ ఐటమ్స్ అలా చూద్దామనేసి వచ్చాం. అంటే ఎలా ఉంటాయి ప్రైసెస్, క్వాలిటీ కంపేర్ చేద్దామని అలా జస్ట్ అలా చూడటానికని వచ్చాం. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏవో కొంచెం బాగున్నాయి అనేసి అలా చూసా, బట్ క్వాలిటీ ఏం బాగాలే, కానీ అంటే చూడటానికి ఓకే, క్వాలిటీ అంటే అనిపించేది నాకైతే మన ఇండియాతో కంపేర్ చేస్తే. ఇంకా అలా కొన్ని ఇంకా 2 days ఉంది వ్రతంకి అని చెప్పి కొన్ని ఫ్లవర్స్, కొన్ని స్వీట్స్ అలా తీసుకుందామని ఇంకా ఫ్లవర్స్ తీసుకోవడానికి ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాం. బాబోయ్, ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. బయట అంటే నార్మల్ బయట షాప్స్ గట్ట ఉంటాయి కదా, టెంపుల్స్ దగ్గర గట్ట, అక్కడితో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ 1.5 ringgit అయితే ఇక్కడ 3 ringgits అలా ఒక బొకేట్ అలా ఉన్నాయి. ఇంకా వరలక్ష్మి అమ్మవారి కాయిన్ ఉంటుంది కదా, అది తీసుకుందామని జ్వాలకాస్కి స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ చాలా బాగుంది కదా. ఇంకా జ్వాలకాస్కి వచ్చేసి ఆ కాయిన్ తీసుకున్నాం. లక్ష్మీ అమ్మవారి కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా కొంచెం మోడల్స్ అన్నీ ఎలా చూద్దామని అలా వచ్చాం. బాగానే ఉన్నాయి మోడల్స్ అన్నీ, చాలా బాగున్నాయి, అన్నీ యూనిక్గా ఉన్నాయి. కొన్ని అయితే నాకు చాలా నచ్చాయి. ఇంకా అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం దగ్గరలో మార్కెట్ ఉంటే NSK స్టోర్ అని అక్కడికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉంది కదా, సో తాంబూలం అనేసి ఫ్రూట్స్ కొన్ని అన్నీ తీసుకుందామని అలా వచ్చాం. ఇక్కడ NSKలో ఫ్రూట్స్ అన్నీ రకరకాల ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మేమైతే ఇక్కడికి మలేషియా వచ్చిన ఫస్ట్ నుంచి అయితే ఇక్కడే తీసుకుంటున్నాం. బయటతో కంపేర్ చేస్తే ప్రైసెస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ మిర్చి చూసారా ఎంత ఉన్నాయో, ఒకటి ఆర్డర్ చేయాలంటే మిర్చి బజ్జీ వేద్దామని చెప్పి తీసుకోవడానికి వస్తే పెద్ద ఉన్నాయి. ఇంకా ఇది నా వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే తాంబూలం తీసుకోవడానికి కింద అక్క వాళ్ళని రమ్మంటే వేరే అక్క వాళ్ళు అంటే వాళ్ళు వచ్చారు. మా పూజ డెకర్ అంతా ఇది. నాకు టైం లేక ఇంకా వీడియో గట్టి క్యాప్చర్ చేయలేకపోయాను, సారీ ఏమనుకోవద్దు. బట్ నాకున్న టైంలో అయితే కొన్ని అలా చిన్న వీడియోస్ అలా. ఇంకా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేయడం, ఇవ్వటం అంతా ఇంకా అలా అయ్యేసరికి 3 అలా అయ్యింది. నాకైతే ముందుడే అస్సలు నిద్రలేదు. ముందడే 2 అలా అయ్యింది. డెకర్ నెక్స్ట్ అమ్మవారిని రెడీ చేయటం, చుట్టూ అక్కడంతా డెకర్ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసరికి అలా 2 అయింది. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 5కి అస్సలు నాకంటే నిద్రలేదు. మధ్యలో పడుకుంది 3 hours ఓన్లీ. మార్నింగ్ లేచి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రసాదం అంతా, ఇంకా మా అత్త మా అమ్మ ఒక పక్క అంతా నాకు హెల్ప్ చేయడం, అంటే కాల్ చేసి, నాకు కూడా ఇది ఫస్ట్ టైమే కదా, సో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయడం, వాళ్ళు అలా చేయి ఇలా చేయి అని అలా కొన్ని సజెషన్స్ ఇవ్వటం వల్ల ఇంకా కొంచెం ఫాస్ట్గా అయింది. ఇలా అంతా 2 days నుంచి చేస్తూ ఉంటే ఆ రోజు 11:30 అయ్యింది. ఇంకా అప్పటికి కొంచెం అంతా మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా తర్వాత ఫాస్ట్గా నేను ఇంకా రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసి ఇంకా అంతా పూజ హారతి అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 2:30 అలా అయ్యింది. ఇంకా అయ్యాక ఒక 3 వరకు కొంచెం మాట్లాడుకొని ఇంకా నెక్స్ట్ లంచ్ అంతా చేసేసి ఈవినింగ్ 4:30 అలా అయ్యింది. తాంబూలం తీసుకుంటానికి అక్క వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళు వచ్చి ఇంకా వచ్చినాక రిటర్న్ గిఫ్ట్స్ అని ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వటం, తాంబూలం ఇవన్నీ అయ్యేసరికి 5:30 అలా అయ్యింది. ఇంకా అలా హరీష్ ఇంకా నేను అలా మా అన్న వాళ్ళు వచ్చారు. ఇక్కడ మా అన్న వాళ్ళు ఉంటారు బుక్కజల్లిలో, వాళ్ళు మేము కలిసి అలాగా టెంపుల్కి వెళ్ళాం. పక్కన మా ఇంటి పక్క అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మా కాండో పక్క. అలా టెంపుల్కి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకొని అలా వచ్చేసాం. అది మా వరలక్ష్మి వ్రతం అలా మా డే ఎండ్ అయింది.
ఫైనల్లీ ఇది మా అమ్మవారి లుక్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, బాగా వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.